Hi friends, today we are going to discuss about some more problems on addition and subtraction of fractions. Let us discuss about the first problem. A rectangular sheet of paper is 5 and 2 by 3 centimeters long and 3 and 1 by 5 centimeters wide. Find its perimeter. ఒక దీర్ఘచతురస్రాకారపు కాగితం యొక్క పొడవు 5.2 సెంటీమీటర్లు అని ఇవ్వబడింది. తరువాత దీని యొక్క వెడల్పు దీని యొక్క వెడల్పు 3.15 సెంటీమీటర్లు అని ఇవ్వబడింది. అయితే దీని యొక్క చుట్టుకొలత ఎంత? సో లుక్ ఎట్ హియర్. ఇందులో ఏ రెక్టాంగులర్ షీట్ ఈస్ గివెన్. హియర్ దిస్ ఈస్ ద రెక్టాంగులర్ షీట్. The length of rectangular sheet is given as 5 and 2 by 3. 5 and 2 by 3. And breadth of the rectangle is given as 3 and 1 by 5 centimeters. దీర్ఘచతురస్రం యొక్క పొడవేమో 5.2/3 అని, వెడల్పేమో 3.15 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. మనకు కావాల్సింది ఏంటి నాన్న? వీ నీడ్ టు ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. వీ నీడ్ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ లెంత్, సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ సరౌండింగ్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ ద లెంత్స్ ఆఫ్ సరౌండింగ్ సైడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పెరిమీటర్. ఈ పటం యొక్క అన్ని అంచుల యొక్క మొత్తము, అన్ని భుజాల యొక్క మొత్తాన్ని చుట్టుకొలతగా మనం పరిగణిస్తాం. సో ఇందులో ఏంటి నాన్న? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. సో చూడండి, ఇక్కడ 2 పొడవులు మరియు 2 వెడల్పులు ఉన్నాయి. సో లెన్స్, డబుల్ టైమ్ ఆఫ్ లెంత్ ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ బ్రెడ్త్. హియర్ ఫస్ట్ వీ షుడ్ యాడ్ లెంత్ అండ్ బ్రెడ్త్. పొడవు వెడల్పులను కూడి దాన్ని రెట్టింపు చేద్దాము. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా డబుల్ టైమ్ ఆఫ్ ఎల్ ప్లస్ బి, 2 times ఆఫ్ ఎల్ ప్లస్ బి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం 2 into పొడవు ప్లస్ వెడల్పు, లేదా ఆర్ సమ్ ఆఫ్ ఆల్ ద లెన్స్ ఆఫ్ సరౌండింగ్ పార్ట్. ఇక్కడ అన్ని భుజాల యొక్క మొత్తము 5. హియర్ లుక్ ఎట్ హియర్. దిస్ ఈస్ గివెన్ ఫ్రాక్షన్ విచ్ ఈస్ ఇన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. we need to convert into improper fraction. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారుస్తున్నాను. ఫస్ట్ we should multiply these two. ఇక్కడ ఏమవుతుందన్నా? 3 5s are 15. 15 plus 2 17/3. So first mixed fraction which is converted into improper fraction, and length, here length is converted into improper fraction. Breadth is also given as 3 and 1 by 5. It is also mixed fraction. We need to convert into improper. So మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారుస్తున్నాము. 5 3s are 15. 15 plus 1 16/5. Here length and breadth of the rectangle are converted into improper fractions. సో మిశ్రమ భిన్నాలని అపక్రమ భిన్నాలుగా మార్చుకున్నాం. చుట్టుకొలత అనగానే ఏమనుకున్నాం? అన్ని భుజాల యొక్క మొత్తము, అన్ని భుజాలు, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్, సమ్ ఆఫ్ ఆల్ ద 4 sides 17. సో వాల్యూ ఆఫ్ ఫస్ట్ లెంత్ 17/3 అండ్ బ్రెడ్త్ ఈజ్ 16/5 ప్లస్ 17/3 ప్లస్ 16/5. ఇది అన్ని భుజాల యొక్క మొత్తము. అన్ని భిన్నాలను కలుపుతున్నానా, కూడాలి. ఇక్కడ చూడండి 17/3 ఫస్ట్ చూడండి, 17/3 ప్లస్ 16/5. ఇది ఒక జత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జతగా ఉంది. తర్వాత మళ్ళీ చూడండి 17/3 ప్లస్ 16/5. 17/3 ప్లస్ 16/5 విచ్ ఈజ్ యాడెడ్ డబుల్ టైమ్. వీటిని 2 సార్లు కూడుతున్నాం పొడవు వెడల్పు కూడి రెట్టింపు చేస్తున్నాము. సో యాడింగ్ length and breadth. After that the sum is doubled. So 2 times. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? 2 increase by 2 times. రెండు రెట్లు పెంచాం. సో వీ నీడ్ టు యాడ్ దీస్ 2 fractions. ఈ 2 భిన్నాల్ని మనం కలపాలన్నా, పొడవుని వెడల్పుని కూడాలి. సో వైల్ యాడింగ్ ద 2 fractions, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై దట్ వెదర్ ద గివెన్ 2 denominators ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఇవ్వబడినటువంటి 2 భిన్నాల్లో కూడే సందర్భంలో హారాలు సమానం ఉన్నాయా లేదా చూద్దాం. ఇక్కడ 3 5 హారాలు వేర్వేరుగా ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ లైక్ ఫ్రాక్షన్స్. ఇవి సజాతి భిన్నాలు కావు. సో వైల్ కన్వర్టింగ్ ఇంటూ
లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలుగా మారుస్తున్నాం టు ఈక్వలైజ్ ద డినామినేటర్స్. సో 2 into 17/3 సేమ్ యాజ్ ఈజ్ టేకెన్, అలాగే తీసుకున్నానా. ఇట్ ఈజ్ 3 5s are 15. సో హియర్ both these denominators in two fractions which are equalized to 15. ఈ రెండు భిన్నాల యొక్క హారాల్ని 15కు సమానం చేస్తున్నానా. సో టు గెట్ 15, 3 5s are 15. In the first fraction, both numerator and denominator which are multiplied by 5, and in the second fraction, here both numerator and denominator which are multiplied by 3. మొదటి భిన్నాన్నేమో 5తో గుణించి 5తో భాగించానా, లేదా లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాను. రెండవ భిన్నాన్నేమో 3తో గుణించి 3తో భాగిస్తున్నాను, లేదా లవహారాలు ఒకే సంఖ్యతో గుణించడం జరిగింది. చూడండి, డబుల్ టైమ్ ఆఫ్ 17 5s are 85, 17 5లు 85, ప్లస్ 16 3s are 48 divided by 15. Here these two unlike fractions are converted into like fractions. ఇవ్వబడినటువంటి రెండు విజాతి భిన్నాలను సజాతి భిన్నాలుగా మార్చాము. సో నౌ యాడింగ్ దీస్ టూ ఫ్రాక్షన్స్, డబుల్ టైమ్ ఆఫ్ 85 ప్లస్ 48 నానా 133 సేమ్ డినామినేటర్ 15 సేమ్ యాజ్ ఈజ్ టేకెన్. హారాన్ని అలాగే తీసుకున్నానా, సమానమైన హారాన్ని. సో 133 2 times of 133, 133 266 బై 15. ఇది ఏమిటి నానా, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. సో హియర్ ఇట్ ఈస్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇదేంటి నానా, అపక్రమ భిన్నం. దీన్ని మిశ్రమ భిన్నంగా మారుస్తాం. ఎందుకు? 266 విచ్ ఈజ్ డివైడెడ్ బై 15. 266ని 15తో భాగించినట్లయితే 15 1 15, 11 ఈజ్ ద రిమైండర్, 6 ఈజ్ టేకెన్ క్యారీ ఫార్వర్డ్ నానా. 15 7 105, హియర్ 11 ఈజ్ ద రిమైండర్. 266ని 15తో భాగించాను నానా. హారం ఎంత వచ్చిందమ్మా, శేషం ఎంత వచ్చింది 11, భాగఫలం ఎంత వచ్చింది 17. సో వీ నీట్ 266 సెంటీమీటర్లని 15 భాగాలుగా పంచితే 17 సమాన భాగాలైనాక ఇంకొక 11 భాగాలు మిగిలిపోయినాయి. ఈ 17 సమాన భాగాలు వచ్చేసి 11 భాగాలు మిగిలినాయి. ఈ 11 భాగాలు ఎవరివి నానా, 15 భాగాలు చేయాలి. సో దీన్ని ఏమని రాస్తాం నాన్న, మిశ్రమ భిన్నం రాసినప్పుడు 17 పూర్ణాంకం 11/15, 17 and 11/15 centimeters. This is the perimeter of the rectangular sheet. కాగితం యొక్క దీర్ఘచతురస్రాకారం యొక్క కాగితపు చుట్టుకొలత. ఈ విధంగా చేస్తాం నాన్న. నెక్స్ట్ ఇక్కడ ఒకటే నాన్న, దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇవ్వబడింది, వెడల్పు ఇవ్వబడింది. హియర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ గివెన్. వీ నీడ్ టు ఫైండ్ పెరిమీటర్. పెరిమీటర్ మీన్స్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద లెంత్స్ ఆఫ్ సరౌండింగ్ పార్ట్స్. ఇక్కడ మిగిలినటువంటి ఈ చుట్టూ అంచుల యొక్క మొత్తం పొడవే చుట్టుకొలత. ఇవన్నీ కూడాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు కూడి పొడవు వెడల్పులు కూడి రెట్టింపు చేస్తే సరిపోతుంది కదా. డబుల్ టైమ్ ఆఫ్ L + B. ఈ రెండు కూడే సందర్భంలో వైల్ యాడింగ్ దీస్ టూ ఫ్రాక్షన్స్ హియర్ బోత్ ద డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. హారాలు సమానం లేవు నాన్న. సమానం చేయడానికి ఏం చేస్తున్నాను, హారాల్ని పరస్పరం 3 ఉన్నటువంటి భిన్నాన్నేమో లవాన్ని హారాన్ని 5తో గుణించాను. 16/5 ఉన్నటువంటి భిన్నాన్నేమో 3తో లవాలు హారాల్ని 3తో గుణించాను. హియర్ ఫస్ట్ ఫ్రాక్షన్ విచ్ ఈస్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 5 అండ్ సెకండ్ ఫ్రాక్షన్ ఈజ్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 3. ఇంటర్చేంజింగ్ ద డినామినేటర్స్, హారాలను పరస్పరం మారుస్తున్నాను. ఈ విధంగా చేయడం వలన నా రెండు సజాతి భిన్నాలు వచ్చేసాయి. యాడింగ్ ద న్యూమరేటర్స్. సో అండ్ దెన్ ఆఫ్టర్ multiplying 2 times, here it is this sum is multiplied by 2. వీటిని రెట్టింపు చేసాం నాన్న. భుజాల యొక్క పొడవు వెడల్పును కూడి దాన్ని రెట్టింపు చేస్తున్నాము. ఆన్సర్ ఇలా వచ్చింది. సో ఓకే, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ లుక్ ఎట్ హియర్ సెకండ్ ప్రాబ్లం. ద రెసిపీ రిక్వైర్స్ 3 and 1/4 cups of flour. So Radha has 3/8 cups of flour. So here how many more cups of flour does she need? ఇక్కడ ఏంటి నాన్న, టు ప్రిపేర్ ఏ రెసిపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్రెడ్ తయారు చేస్తున్నా నాన్న. ఒక వంట తయారు చేయడానికి 3.14 కప్పుల పిండి అవసరం అవుతుంది. 3.14 కప్పుల పిండి అవసరం అవుతుంది. రాధ వద్ద 1.38 కప్పుల పిండి ఉన్నట్లయితే వంట తయారు చేయడానికి ఇంకా ఎన్ని కప్పుల పిండి అవసరం, ఇలా ఇచ్చారు. సో ఒకటి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రొట్టెలు తయారు చేస్తున్నారు, బ్రెడ్ తయారు చేస్తున్నారు. ఆ వంట తయారు చేయడానికి మొత్తం కూడా
3.1/4 కప్పుల పిండి అవసరమైతే తన దగ్గర కేవలం ఈ ఒక కప్పు మీద కొంత 3/8 భాగమే ఉంది. అయితే ఇంకెంత పిండి అవసరమైతే ఆ వంట పూర్తి అవుతుంది అనేది ప్రశ్న ఇచ్చాడు. సో హియర్ నెంబర్ ఆఫ్ కప్స్ నీడెడ్ టు ప్రిపేర్ ద రెసిపీ. ఏంటి నాన్న, ఆ వంటను తయారు చేయడానికి ఎంత కావాలన్నా, ఎన్ని కప్పులు కావాలి? యాక్చువల్లీ హియర్ 3 and 1/3 కప్స్ ఆర్ నీడెడ్ టు ప్రిపేర్ ద రెసిపీ. 3.3 కప్పుల మనకి పిండి అవసరమైంది నాన్న. వంట తయారు చేయడానికి 3.5 కప్పుల పిండి అవసరమైతే దీని మీద హియర్ ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి. సో హియర్ 4 3s are 12. We should multiply these two nana. 4 3s are 12. 12 plus 1 13 divided by 4. So here dividend is equal divisor into quotient plus remainder. Vibhajyam is equal vibhajakamu into bhagaphalam plus శేషం. అలా చేసాం నాన్న మనం. 4 3s are 12. 12 plus 1 13 by 4. ఇక్కడ వంటను తయారు చేయాలంటే 13/4 కప్పుల పిండి అవసరం అవుతుంది. కానీ రాధ వద్ద ఉన్నది ఎంతమ్మా? 1.38 కప్పులే. బట్ యాక్చువల్లీ షీ హ్యాడ్ 1/3/8 ఆఫ్ కప్స్ ఓన్లీ. సో ద గివెన్ దిస్ వన్ ఈజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇవ్వబడినటువంటి భిన్నం ఏంటినా? మిశ్రమ భిన్నం. వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అపక్రమ భిన్నంగా మారిస్తే 8 1 8. 8 plus 3 11/8 cups only. So out of 13/4 cups, just she had 11/8 cups only. 13/4 కప్పులకు కాను ఇన్ని కప్పులు మాత్రమే తన దగ్గర ఉంది. ఇంకెంత కావాలి అంటే తక్కువ ఉంది కదరా. తక్కువ ఉంది అంటే ఎంత తక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం? వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ఫ్రాక్షన్స్. ఈ రెండు భిన్నాల మధ్య నెంబర్ ఆఫ్ కప్స్ ఎట్ టు బి నీడెడ్ ఇంకెంత కావాలన్నా, ఇంకను అదనంగా కావాల్సిన పిండి అంటే వీటి మధ్యలో ఎంత తేడా ఉందో వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్రాక్షన్స్. ఇవ్వబడిన ఈ రెండు భిన్నాల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. So 13/4 out of 13/4 just she had 11/8 only. So finding difference between these two fractions. ఈ రెండు భిన్నాల మధ్య భేదాన్ని కనుక్కుంటున్నాను. While finding difference between the two fractions, while subtracting the fractions, first verify whether the given denominators are equal or not. తీసివేసే సందర్భంలో నాన్న హారాలు సమానం ఉన్నాయా లేదా చూడాలి. సో హియర్ denominators are not equal. ఇవ్వబడిన హారాలు సమానంగా లేవు నాన్న. We need to convert these fractions as a like fractions. సో హారాలు సమానం చేయాలి, సజాతి భిన్నాలుగా మార్చాలి. ఇక్కడ 8 ఉంది నాన్న హారం. ఇక్కడ 8 రావాలంటే ఏం చేయాలి? 4 2s are 8. 2 should be multiplied to 4 to get 8. 8 రావడానికి దీన్ని దేంతో గుణించాలి? 2తో గుణించాలి. Look at here, converting as equalizing the denominators, converting into like fractions. హారాలు సమానం చేసి సజాతి భిన్నాలుగా మార్చడానికి ఫస్ట్ ఫ్రాక్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేకెన్ అన్న 13/4. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ to get 8 here 2 should be multiplied to 4. 8 రావడానికి ఎంత గుణించాలన్నా? 4 2లో 8. దీన్ని 2తో గుణించినట్లయితే రెండు హారాలు కూడా సమానం అయిపోతున్నాయి. ఇఫ్ యూ మల్టిప్లైడ్ ద 4 with 2, then these two denominators will be equalized. So here, for the first fraction, both numerator and denominator both are multiplied by 2. మొదటి భిన్నానికి లవహారాలకు 2తో గుణించాలన్నా -11/8. Here look at here, 4 2s 8 converted into like fractions. సజాతీయ భిన్నాలుగా మారిపోయినాయి నాన్న. డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి నాన్న. సో హియర్ ఎల్సిఎం, హియర్ 8 ఈజ్ టేకెన్. 13 2s are 26. 13 2s are 26 minus 11. 26 minus 11 ఏమవుతుందన్నా? 15 divided by 8. It to be needed number of cups. ఇంకా ఎన్ని కప్పులు కావాలన్నా? 15/8 కప్పులు కావాలి. దిస్ ఈజ్ ద improper fraction. So here always the numerator is greater than or equal. If the numerator is greater than or equal, then it is called as an improper fraction. లవహారాలు సమానంగా ఉన్నా, లవము ఎక్కువగా ఉండి హారం తక్కువగా ఉన్నా దీన్ని అపక్రమ భిన్నాలు అంటానా. ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మారుస్తున్నాను. Look at here, 15 is divided by 8. 15 which is divided by 8. 8 1 8, remainder is 7. So it can be 1 and 1 plus 7/8. 1 and 7/8. 1.7/8 కప్పుల పిండి అవసరం తీసుకున్నట్లయితే తను ఆ వంటని పూర్తి చేయగలుగుతుంది. ఓకేనా నాన్న? ఇది మనకి ఇవ్వబడినటువంటి రెండో ప్రశ్న. సో
let us look at this third one. Let us discuss about the third problem. Say easy problem. Here అబ్దుల్ ఒక పరీక్షకు సిద్ధం అవుతున్నాడు. తను తన పుస్తకంలో 5/12 భాగం పూర్తి చేసినచో ఇంకెంత భాగము పూర్తి చేయవలెను. మొత్తం 12 భాగాల్లో 5 భాగాలు తను పూర్తి చేశాడు, ఇంకెంత భాగం పూర్తి చేయాలి అనేది ప్రశ్న. సో హియర్ నానా అబ్దుల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఫైనల్ ఎగ్జామ్. హీ హ్యాస్ కంప్లీటెడ్ out of 12 5 parts are completed. Out of 12 equal parts, here 5 equal parts are already completed. So of his course content find out how much course content is left. తన పాఠ్య పుస్తకంలో how much course of content is left, ఇంకెంత మిగిలిపోయింది అన్నాడు. Look at here nana, total number of equal parts, it is the book, totally the book is divided into 12 equal parts. ఉన్నటువంటి పుస్తకాన్ని ఏం చేశానన్నా 12 సమాన భాగాలు చేశాడు. అవుట్ ఆఫ్ ద 12 పార్ట్స్ హీ ఆల్రెడీ కంప్లీటెడ్ 5 పార్ట్స్. అందులో 12 భాగాల్లో ఎన్ని కంప్లీట్ చేశాడన్నా పూర్తి చేశాడు, 5 భాగాలు పూర్తి చేశాడు. ఇంకెంత మిగిలి ఉంది అంటే రిమైనింగ్ మీన్స్ యాక్చువల్లీ నాన్న అవుట్ ఆఫ్ 12కి 12 కంప్లీట్ చేస్తేనే 12 భాగాలకి 12 భాగాలు చదివితేనే 12/12 ఏమవుతుందన్నా 12/12 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఒక పాఠ్య పుస్తకంలో 12 భాగాలు 12 చదవాల్సింది 5 భాగాలు మాత్రమే చదివాడు. ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఏం చేయాలన్నా 12లోకి వెళ్ళి 5 భాగాలు తొలగించినట్లయితే 5 భాగాలు తొలగించినట్లయితే 7 భాగాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 12 పార్ట్స్ సో 7 పార్ట్స్ ఆర్ స్టిల్ రిమైన్డ్. అలాగే మిగిలి ఉన్నవి అంటే ఇంకనూ పూర్తి చేయవలసిన భాగము స్టిల్ హీ హ్యాస్ టు కంప్లీట్ 7/12 పార్ట్ ఆఫ్ కాంటెంట్ లెఫ్ట్ ఓవర్ ఇన్ హిస్ కోర్స్. ఆయన ఇంకా కూడా ఇంత మిగిలి ఉంది. సో ఇక్కడ ఇంకెంత భాగం అంటే 5 భాగాలు కంప్లీట్ అయినాయి అంటే ఇంకా 7 భాగాలు పూర్తి చేయాలి. చిన్న ప్రశ్న నాది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్. లెట్ us డిస్కస్ అబౌట్ ద 4th one. జస్ట్ ఇట్ సీమ్స్ క్రిటికల్, కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుంది. ఏం లేదన్నా నథింగ్ హియర్, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఓన్లీ. ప్రక్క పటంలో త్రిభుజము ఏబిఈ చుట్టుకొలతను కనుగొనము అన్నాడు. ఇక్కడ చూడండి, హియర్ ఇట్ ఈస్ ద ట్రయాంగిల్. We need to find the perimeter of triangle ABE. ABE యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఆల్సో we need to find the perimeter of the rectangle. ఇక్కడ దీర్ఘ చతురస్రం కూడా ఇవ్వబడింది నాన్న. Here it is a green color shaded region which indicates the rectangle and this color indicates the triangle. ఈ కలర్ ఏమో ఏమవుతుందన్న త్రిభుజాన్ని సూచిస్తే, ఈ కలర్ ఏమో దీర్ఘ చతురస్రాన్ని సూచిస్తుంది. రెండు త్రిభుజము మరియు దీర్ఘ చతురస్రాల యొక్క చుట్టుకొలతలు కనుగొనాలి. ఏది ఎక్కువ చుట్టుకొలతను కలిగి ఉంది అన్నాడు. విచ్ ఫిగర్ హ్యాస్ ఎ గ్రేటర్ పెరిమీటర్, ఏది ఎక్కువ కొలతను కలిగి ఉంది. తర్వాత నాన్న అండ్ హౌ మచ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పెరిమీటర్స్, ఈ రెండు చుట్టుకొలతల మధ్య తేడా ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి నాన్న, ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిఈ మనకు కావాల్సింది ఏంటి నాన్న, ఇక్కడ ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిఈ త్రిభుజం ఏబిఈలో భుజాల పొడవులు వరుసగా హియర్ లెన్స్ ఆఫ్ 3 sides of the triangle. Here lengths of 3 sides of the triangle are respectively, first one 4 and 2/3 centimeters. 4 and 2/3 centimeters. Then what is this second length? Length of second side is 2 1/5 centimeters. And length of third one is 3 1/3 centimeters. ఒక త్రిభుజం నందలి 3 భుజాల కొలతలు ఇచ్చారు నాన్న. ఒక త్రిభుజంలో 3 భుజాల కొలతలు వరుసగా ఇలా ఇవ్వబడ్డాయి. అయితే సో the given fractions are here, the given fractions are mixed fractions. ఇవ్వబడినటువంటి భుజాల పొడవులు ఏ విధంగా ఉన్నాయి నాన్న, మిశ్రమ భిన్నాలుగా ఉన్నాయి. సో దీస్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి అన్న 4 2/3, ఫస్ట్ వన్ 4 2/3 విచ్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నంగా మారుస్తున్నాం. 3 4s are 12, 12 plus 2 14/3 centimeters. లెంత్ ఆఫ్ ద ఫస్ట్ సైడ్, మొదటి భుజం యొక్క పొడవు 14/3 సెంటీమీటర్లు. సో లెంత్ ఆఫ్ సెకండ్ సైడ్, రెండవ భుజం యొక్క పొడవు నన్ను వి షుడ్ మల్టిప్లై దీస్ టు 5 2s are 10 plus 1 11/5 centimeters. లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్, మూడవ భుజం యొక్క పొడవు 3 3s are 9 plus 1 10/3 centimeters. Here are the
త్రీ లెన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ రెస్పెక్టివ్లీ. వరుసగా మూడు భుజాల యొక్క పొడవులు త్రిభుజం నందు. వీ నీడ్ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుక్కోవాలన్న. ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద ట్రయాంగిల్ హియర్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఏంటి నానా? So perimeter of the triangle nothing but sum of the three sides which is on surrounding part. ఇక్కడ ఏంటి నాన్న? చుట్టూ ఆవరించున్నటువంటి ఈ మూడు భుజాల యొక్క మొత్తమే చుట్టుకొలత అవుతుంది. సో sum of all the three sides which gives the perimeter. So first fraction value which is converted into actually these are ఏమైనా నాన్న? ఇవన్నీ కూడా ఏమైనా నాన్న? సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నుంచి ఏం చేసాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నాల నుంచి అపక్రమ భిన్నాలుగా మార్చాము. వీటి యొక్క మొత్తము కనుక్కుంటే అది చుట్టుకొలత 14/3 ప్లస్ 11/5 ప్లస్ 10/3. So look at here, these two are rearranged. A plus B is equal to B plus A are as associative property undi nana. A plus A, B plus C. No need to discuss about the properties nana. Here these two are the like fractions. ఈ రెండు కూడా సజాతి భిన్నాలు. చూడండి, here these two denominators are equal. 14/3 plus 10/3 is taken as one group and next 11/5 is another. చూడండి, నేను ఈ రెండు సజాతి భిన్నాలు ఒక దగ్గర రాశాను, 11/5 వేరే దగ్గర రాశాను. These two denominators are equal. Directly we are adding 3 here, denominator 3 only. 14 plus 10 nana. Directly we are adding 14 plus 10, 24/3. 24/3 plus 11/5. Here 24 which is divided by 3. 24ని 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుందన్నా? 24ని 3 భాగాలు చేస్తే 8. సో 24 which is divided into 3 equal part, the quotient is 8 plus 11/5. So this is again it is a mixed fraction. 8 plus 11/5 అంటే ఏంటి నాన్న? 8 and 11/5. 8 పూర్ణాంకం 11/5. Again it is a mixed fraction. Now we are going to convert into improper fraction. So first we should multiply these two. ఈ రెండు గుణించాలి నాన్న. 5 40, 5 8 40, 40 plus 11. 40 plus 11 ఏమవుతుందన్నా? 51/5 centimeters. So perimeter of the triangle is equal to 51/5 centimeters. Next నాన్న, 51/10 which is in improper fraction. We need to convert into mixed fraction. దీన్ని మిశ్రమ భిన్నంగా మారిస్తే ఏమవుతుందన్నా? 5 10 50. 51ని 5తో భాగిస్తే 10 సమాన భాగాలు వస్తాయి. ఒకటి శేషం మిగులుతుంది నాన్న. ఈ ఒకటి ఎవరిది నాన్న? 5 భాగాలు చేయాలి. 10 పూర్ణాంకం 1/5. హియర్ ఇట్ ఈస్ అ మిక్స్డ్ ఫ్రాక్షన్. యాక్చువల్లీ సెంటీమీటర్స్ కదా, సెంటీమీటర్స్. ఓకేనా నాన్న? సో హియర్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ త్రిభుజం యొక్క చుట్టుకొలత 10.15 సెంటీమీటర్లు. ఓకేనా? ఇది అయిపోయింది నాన్న. నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ BCDE యొక్క చుట్టుకొలతను కావాలి. సేమ్ ప్రీవియస్లో ఆల్రెడీ వి డిస్కస్ సో ఫార్ అబౌట్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. నాన్న ఇది మీరు చేయొచ్చమ్మా. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అన్నాడు. So look at here, the longest side is called as length. ఎక్కువ పొడవు ఉన్నటువంటిది నాన్న, ఎక్కువ పొడవును కలిగి ఉన్నటువంటిది పొడవు అంటున్నాను. దీని ఏమో ఎక్కువ దూరం కలిగి ఉన్నటువంటిది పొడవు, తక్కువ దూరం కలిగి ఉన్నటువంటి వెడల్పుగా పరిగణిస్తే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 2.15 సెంటీమీటర్లు. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ గివెన్ యాజ్ 1/5 సెంటీమీటర్స్. హియర్ లెంత్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉంటాయినా. ఇన్ ఏ రెక్టాంగిల్ లెంత్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. బ్రెడ్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ నాన్న ఆపోజిట్ బ్రెడ్స్ ఆల్సో ఈక్వల్. సారీ, పొరపాటు జరిగింది. సో హియర్ టూ లెన్స్ ఆపోజిట్ లెన్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ బ్రెడ్స్ ఆల్సో ఈక్వల్. ఎదురెదురుగా ఉన్న భుజాల పొడవు సమానం. ఇక్కడ చూడండి అన్న. సో హియర్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ 1/5 సెంటీమీటర్స్. 2 and 1/5 సెంటీమీటర్స్. వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ this is a mixed fraction. We need to convert into improper. So while converting into improper, అపక్రమ భిన్నంలోకి మార్చేటప్పుడు నాన్న 5 2 10, 10 + 1 11/5, 5 2 10, 10 + 1 11/5 cm. So here breadth of the rectangle దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 3 1s 3, 3 1s 3. ఇక్కడ నాన్న look at here, right, 3 1 1 2/3 nana. 3 1s 3, 3 + 2, that is 5/3 centimeters. So length and breadth of the rectangle are given.
సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు మనకి ఇవ్వబడినా వీ నీడ్ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ సరౌండింగ్ సైడ్స్. ఇవ్వబడినటువంటి అన్ని భుజాల యొక్క మొత్తమే దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. సరిహద్దుల యొక్క మొత్తము, లెన్స్ ఆఫ్ ఆల్ ద బౌండరీస్. సో అన్నీ కూడాలి. అన్నీ కూడాలి అంటే చూడనా, మామూలుగా ఇలా అయినా యాడ్ చేయొచ్చు. 11/5 ప్లస్ 5/3 ప్లస్ 11 ఒక్క నిమిషం నానా. So 11/5 plus 5/3 plus 11/5 plus 5/3 sum of the four sides, 4 భుజాల పొడవులు. ఇక చూడనా 11/3 ఇది ఒక గ్రూప్ నానా. 11/3 11/5 plus 5/3 this is the one group and 11/5 plus 5/3 another group. సో ఈ గ్రూప్ ఎన్నిసార్లు ఉంది నానా, పొడవు వెడల్పులు డబుల్ టైం వస్తున్నాయి. డబుల్ టైమ్ ఆఫ్ L plus B. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి నానా, 2 times of L plus B. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. పొడవు ప్లస్ వెడల్పు కూడి రెట్టింపు చేయాలి. పొడవు వెడల్పుల మొత్తానికి రెట్టింపు. సో హియర్ డబుల్ టైమ్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. So here by observing of these two fractions both the denominators are not equal. రెండు హారాలు సమానంగా లేవు నానా, కాబట్టి we need to convert into like fractions. సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. వీటిని ఏం చేయాలన్నా, సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ 5 3s these are both these are prime numbers నానా. ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలు. సో 5 3s 15. both the denominators which are going to equalize to 15. రెండు హారాలను కూడా 15కు సమానం చేస్తున్నాను. చూడండి ఇక్కడ 15 రావాలంటే 11/5 మొదటి భిన్నాన్ని. సో టు గెట్ 15 3 షుడ్ బి మల్టిప్లైడ్ టు 5 టు గెట్ 15. సో 5ని దీంతో గుణిస్తే 15 వస్తుందనా, 5 ముల్లో. ఇంటర్చేంజింగ్ ద డినామినేటర్స్. ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ ఇన్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ both numerator and denominator which is multiplied by 3 and in the second fraction both numerator and denominator which is multiplying by 5. సో మొదటి భిన్నానికి లవహారాలను 3తో గుణించాను, రెండవ భిన్నం యొక్క లవహారాలను 5తో గుణించాను, పరస్పరం మార్చాను. ఇక్కడ ఏమవుతుందనా, డబుల్ టైమ్ ఆఫ్ 11 3s 33 11 33 ప్లస్ 5 5s 25. Here the denominators are equal. 5 3s 15 5 3s 15. 15 is taken in the denominator. Double time of 33 plus 25 ఏమవుతుందన్న, sum of these two terms is equal 58/15. so here it is doubled. దీన్ని రెట్టింపు చేస్తున్నాం. 58 2s 116/15 centimeters. so perimeter of rectangle which is equal to 116/15 centimeters. actually this is an improper fraction. ఇది అపక్రమ భిన్నంగా ఉంది నాన్న. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాస్తున్నాను. ఇక్కడ చూడనా, 116 విచ్ ఈస్ డివైడెడ్ బై 15. 116 విచ్ ఈస్ డివైడెడ్ బై 15. 116ని 15తో భాగిస్తే 15 7s 105. 15 ఏళ్ళు 105 and 11 is the remainder. ఇక్కడ చూడనా 7. 116ని 15 సమాన భాగాలు చేస్తే if 116 is divided into 15 equal parts then so it is divided into 7 equal parts. ముందుగా అది 7 భాగాలుగా విభజించబడి ఇంకా 11 భాగాలు మిగిలిపోయినాయి. ఈ 11 భాగాల్ని మళ్ళీ 15 సమాన భాగాలు చేయాలి. అంటే ఇదేమవుతుందన్నా, 7 పూర్ణాంకం 11/15. 7 ప్లస్ 11/15 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఇది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత నానా. సో లుక్ ఇట్ షేర్ బై కంపేరింగ్ ఆఫ్ దీస్ టూ నానా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we obtained that the perimeter of triangle is 10 1/5 centimeters నానా. 10 and 1/5 centimeters. త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమో 10కి పైన వచ్చింది. త్రిభుజం యొక్క చుట్టుకొలత, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమో 7 సమాన భాగాలకు పైన వచ్చింది. 10 సమాన భాగాలు పెద్దది, 7 సమాన భాగాలు చిన్నది. 10 ఈక్వల్ పార్ట్స్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 7 ఈక్వల్ పార్ట్స్. 10 అనేది 7 కంటే పెద్దది. సో దేర్ ఫోర్ విచ్ ఈస్ గ్రేటర్ అన్నాడు. ఏది ఎక్కువ కొలతను కలిగి ఉంది నానా, హియర్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. త్రిభుజం యొక్క చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కంటే రెట్టింపుగా ఉంది. ఇది కూడా ఒక బాక్స్లో వేస్తున్నాను చూడనా. సో తీసుకుందామా, ఏమొద్దా, నో నీడ్లే, వదిలేయండి. సో ఇక్కడ ఇది త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడనా. సో ఆన్సర్ వెయిట్, ఒక నిమిషం బిట. ఓకే, సో ఇలా
త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమో ఎక్కువగా ఉంది, త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉంది మరియు సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత తక్కువగా ఉంది. కాబట్టి ఏం చేశానన్నా, త్రిభుజం యొక్క చుట్టుకొలత దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కంటే ఎక్కువగా ఉంది అని చెప్పాము, విచ్ ఈస్ గ్రేటర్. సో నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెన్స్, హౌ మచ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్, ఎంత ఎక్కువగా ఉంది అన్నాడు. వాటికి వీటికి మధ్యలో ఎంత వ్యత్యాసము, వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పెరిమీటర్స్ నానా. ద హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ, గరిష్ట విలువలోకి వెళ్ళి కనిష్ట విలువలను తీసేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్, దీస్ ఆర్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్స్. యాక్చువల్లీ 10 1/5, ఇక్కడ చూడండి 10 1/5 నథింగ్ బట్, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ కన్వర్ట్ చేసాము. 5 10s are 50, దీస్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నానా, కన్వర్టింగ్ ఇంటూ ఇంప్రాపర్. 5 10s are 50, 50 + 1 51/5 మైనస్ ఆఫ్ 15 7s are 105, 105 plus 11 nana, 116/15. Here we need to subtract these two fractions. We need to find the difference between these two fractions. రెండు భిన్నాల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. ఈ రెండు భిన్నాల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలంటే ఏం చేస్తున్నాం చిన్న ఇక్కడ, సో వెరిఫైయింగ్ దట్ దీస్ టూ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఈ రెండు హారాలు కూడా సమానంగా లేవు. సో సజాతీయ భిన్నాల యొక్క వ్యవకలనం సాధ్యమవుతుంది, సులభంగా సాధ్యమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. సజాతి భిన్నాలుగా మారుస్తున్నాను, హారాలు సమానం చేస్తున్నానా. ఇక్కడ 15 ఉంది నాన్న, ఇక్కడ 15 ఉంటే ఇక్కడ కూడా 15 ఉండాలి. 15 రావాలంటే దేంతో గుణించాలి నాన్న, 5 ముళ్ళో 15. సో టు గెట్ 15 హియర్ 5 is multiplied to 3, 3 5s 3 should be multiplied to 5 to get 15, 3 5s 15 కాబట్టి 3 గుణించాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి భిన్నానికి 3తో గుణించి లవహారాలను 3తో గుణించాను నాన్న. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 3 మైనస్ ఆఫ్ 116/15. ఇప్పుడు చూడనా 15 and 15, సో దీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలుగా మారిపోయినాయి. సో అవుట్ ఆఫ్ ఈక్వల్ డినామినేటర్స్ 15 ఈజ్ టేకెన్. సమానమైన భిన్నాల్లోకి వెళ్ళి ఒక హారం తీసుకున్నాను నాన్న, సమానమైన హారాల్లోకి వెళ్ళి ఒక హారం తీసుకున్నాను. 51 3s 3 1s 3 and 3 5s 15, 153/15 minus 116/15. సో 153 minus 100, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత నానా, 37/15. సో ఇది ఇంత ఎక్కువగా ఉంది. సో దిస్ ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. బోత్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్. లవము పెద్దదిగా హారం చిన్నగా ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్. వైల్ కన్వర్టింగ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడనా, సో మిశ్రమ భిన్నంగా మార్చేటప్పుడు 37ని 15 భాగాలు చేస్తే 15 2లో 37 మిగిలింది. 15 2s are 30, హియర్ 7 ఈజ్ ద రిమైండర్. సో 37ని 15 సమాన భాగాలు చేస్తే 2 సమాన భాగాలు వచ్చాయన. 2 సమాన భాగాలు రాగా ప్లస్ ఎంత మిగిలింది నాన్న, 7 భాగాలు మిగిలినాయి. ఆ 7 భాగాల్ని కూడా మళ్ళీ 15 సమాన భాగాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న ఉదాహరణ, 37 పళ్ళు ఇచ్చాను మీకు, 37 ఫ్రూట్స్ ఇచ్చేసి 15 మందిని పంచుకోమన్నాను. 37 ఫ్రూట్స్ ఆర్ డివైడెడ్ అమాంగ్ 15 మెంబర్స్. 37 పళ్ళని 15 పంచుకుంటే 15 మంది పంచుకుంటే ఏమవుతుందన్నా, ఒక్కొక్కరికి 2 పళ్ళు మిగిలాయి. ఇంకా 7 పళ్ళు మిగిలి ఉన్నాయి నాన్న. 2 పళ్ళు రాగా ఒక్కొక్కరికి 2 పళ్ళు పంచుకోగా ఇంకా 7 పళ్ళు మిగిలి ఉన్నాయి. 7 పళ్ళు ఎవరికి సంబంధించినవి నాన్న, అవి ఎవరికి చెందవు, 15 మందికి సంబంధించినవి. కాబట్టి దీస్ 7 ఫ్రూట్స్ బిలాంగ్స్ టు ద టోటల్ 15 మెంబర్స్. దీన్ని ఏమని రాస్తాను నాన్న, 2 and 7/15, 2 పూర్ణాంకం 7/15, 2 + 7/15. ఇది వాటి యొక్క చుట్టుకొలతల మధ్య వ్యత్యాసము. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్రాక్షన్స్. ఓకేనా నాన్న. సో ఇక్కడ నాన్న మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు కూడా సో చిన్న స్టాండర్డ్ మీ క్లాసెస్ కాబట్టి డైరెక్ట్ బ్లాక్ బోర్డ్ మీద నేను క్లాస్ తీసుకుంటే బ్లాక్ బోర్డ్ మీద ఉండేటువంటి లెటర్స్ మీకు విజిబుల్గా ఉంటాయి, నోట్స్ రాయడానికి వీలుగా ఉంటుంది లేదు అన్న ఉద్దేశంతో నేను కంపోజ్ చేసి టైప్ చేసి స్క్రీన్ మీద టైప్ చేసి దీన్ని మీకు స్క్రీన్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ యూట్యూబ్లో ఉంచాను. ఓకేనా రైట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అనేది తదుపరి క్లాస్లో మనం నేర్చుకుందాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో I will explain how to multiply, how to divide the given fractions. Okay, Nana? Thank you very much. Bye.